మానవుడు విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను. మీ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటే చెప్పండి మీ తరఫున. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా. ఏం చెప్పదలుచుకున్నంటే ఇవాళ విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏ మాత్రం బాగోలేదు. ఏ విధంగా ఉందంటే తల్లి లేని పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ విద్యా సంస్థల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇంతవరకు ఈ విద్యా శాఖకు మంత్రి లేడు. ఈ శాఖకు ఇంతవరకు శాఖకు మంత్రి లేడు. ఆర్సీఓ గురుకులాల వ్యవస్థ గురుకుల పరిస్థితి ఏంటంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది. నిన్న కూడా చూస్తే ఒక బాలిక చనిపోయింది. మన ఏదైతే గురుకులాల బీసీ గురుకులాల సూర్యపేట ఆర్సీఓలు ఏదైనా సమస్య మీద ఫోన్ చేస్తే స్పందించరు, ఆఫీసులలో ఉండరు. వీళ్ళంతా సీట్లు అమ్ముకోవడము అంతా వీళ్ళ విష్టారాజ్యం అయిపోయింది. ఈ వ్యవస్థను పట్టించుకునే నాదులు ఏదైతే సమస్య మీద ఒక ఆర్సీఓ గారి దృష్టికి తీసుకపోతే, ఒక డిఓ గారి పరిస్థితి దృష్టికి తీసుకపోతే, ఒక ఎంఈఓ గారి పరిస్థితి దృష్టికి తీసుకపోతే ఎవ్వరు కూడా ఏమాత్రం స్పందించే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించట్లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మరి రేవంత్ రెడ్డి నేను బాగా చేస్తున్నాను, యువతకు జాబ్స్ ఇస్తున్నాను, బాగా ఇస్తున్నాను అని చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? మనం చూస్తున్నాము ఇలా ఓయూలో ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారో, ఏ విధంగా నిరుద్యోగులు ఏ విధంగా అయితే దీని మీద స్పందించి ఏ విధంగా అయితే చేస్తురో ఇది మనం చెప్పడం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే చెప్పడం కాదు, చేయడం ముఖ్యమేడ. ఈడ ఎన్ని పరిస్థితులు ఈ పరిధిలో ఈ విద్యా సంస్థలు స్టార్ట్ అయ్యి పట్టుమని 2 నెలలు కాకముందే ఎన్నో సమస్యలు. అసలు ఏ అధికారులు కూడా, ఏ విద్యాశాఖ అధికారులు, ఏ ఆర్సీఓలు ఎవ్వరు కూడా స్పందించని పరిస్థితి మనం చూస్తున్నాం. నిత్యం పేపర్లు వస్తుంది, ఏడ చూసినా సమస్యల పుట్ట వలవైపోయింది రాష్ట్రము. అంటే మేడం చెప్తున్నా, విద్యా వ్యవస్థ మీద ఇప్పటికైనా మేము కోరుకునేది ఏదంటే రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుతా ఉన్నాం. దీన్ని విద్యాశాఖ మంత్రి తక్షణమే నియమించాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థను, ఈ యొక్క భ్రష్టు పట్టిన ఈ విద్యా వ్యవస్థను సరిచేయాలి. అధికారులు స్పందించాలి. ఏ సమస్య ఉన్నా ఎవరు కూడా మొన్న కూడా గురుకుల సూర్యాపేట డిస్టిక్లో జరిగిన విషయంలో గురుకుల ఎస్సీ గురుకుల అసలు ఏ విద్యార్థులు పోయి ఈ విధంగా బీర్లు ఒక ఏదైతే ప్రిన్సిపాల్ ఉందో పోయి ఆడ బీర్లు తాగడం జరుగుతుంది. విద్యార్థులు వచ్చి ఆర్సీఓకు 100 సార్లు ఫోన్ చేసిన ఆర్సీఓ స్పందించే పరిస్థితి లేదు. ఎక్కడ వీధిలో అక్కడే నిర్వహిస్తున్నారు. వాళ్ళ బడి ఎలాంటి చర్యలు లేవు. ఒకటే అంటున్నాం, నేను విద్యా వ్యవస్థ మీద ఒకటే మరీ చెప్తా ఉన్నాము. దీనికి ఎంట విద్యాశాఖను కేటాయించి అధికారులను వాళ్ళ నిధులు సక్రమంగా నిర్వహించాలి. ఆర్సీఓ కానీ, డిఓ కానీ, ఎంఈఓలు కానీ విద్యాధికారులు సక్రమంగా నిర్వహిస్తే ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిపోతున్న ఈ గురుకుల వ్యవస్థ ముఖ్యంగా ఏడ చూసిన సమస్యలే, ఎక్కడ చూసిన సమస్యలే. ఈ యొక్క సమస్యల నుండి, ఈ యొక్క పరిస్థితుల నుంచి వీటిని పరిష్కరించాలి. వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. థ్యాంక్ యూ.